లచ్చన్ని దూరం చేసుకున్నందుకు యశ్వంత్ ఎంత బాధపడుతున్నాడో. నీలాంటి అమ్మాయిని కోడలుగా మిస్ అయినందుకు నేనంతకంటే ఎక్కువగా బాధపడుతున్నాను. అత్తా, అత్తా, 20 సంవత్సరాలుగా బావాని కలవరించాను. ఒక్కసారిగా తెంచేసుకునే బంధం కాదత్తా మాదే. మా బావ సంతోషంగా ఉంటే చాలు, నేను 100 ఏళ్ళు సంతోషంగా బ్రతుకుతాను. మా బావ మొహంలో ఉండే నవ్వే నాకు ఆక్సిజన్ అత్తా. ఇంకెప్పుడు ఈ మాట అనబాకు. సరేనే, ఇంకెప్పుడు ఇలా మాట్లాడనా? అట్ట అన్నా బాగుండదు. ఇదిగో ప్రసాదం తీసుకో. నేనింటికి పోయి మా అమ్మ నాయన్ని తీసుకుని వస్తాను. ఈలోపు శర్వాణి కూడా అమృతను కలిసి వస్తుంది. నేను వెళ్ళొస్తానత్తా. శర్వాణి, హారతి తీసుకో. శర్వాణి, నీతో మాట్లాడాలి. దేని గురించి శర్వాణి? అమృత గురించి రేణు. అది కాదు రేణు, నేను చెప్పేది ఒకసారి విను. ప్లీజ్ రేణు, ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావు శర్వాణి? లక్ష్మి అంటే చివరి రోజుల్లో అనుభవించిన ఘోషణ, లేకపోతే ఆ రోజు కృష్ణమూర్తి అంకుల్ మనోవేదన?
అయినా ఇంకా అమృత గురించి మాట్లాడడానికి ఏముంది మన మధ్య? హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న యశ్వంత్ ప్రాణముంది రేణు. యశ్వంత్? యశ్వంత్కి అమృతకి సంబంధం ఏంటి? యశ్వంత్ అర్చనని ప్రేమించాడు రేణు. అర్చన చనిపోయింది కదా శర్వాణి? ఆ నిజం తెలిస్తే యశ్వంత్ చనిపోయేలా ఉన్నాడు రేణు. సో అర్చన ప్లేస్ లో అమృతని తీసుకొస్తావు, అదేనా నీ ప్లాన్? నాకింకా వేరే మార్గం లేదు రేణు. అయ్యో, ఇంతకాలం నేనే పిచ్చిదాన్ని అనుకుంటే నాకంటే ఎక్కువ నువ్వే పిచ్చిదాన్లో ఉన్నావేంటి శర్వాణి? రేణు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది శర్వాణి? ఇప్పుడు నువ్వు వెళ్ళడిగితే అమృత వస్తుందని నువ్వెలా బయలుదేరావో ముందు నాకైతే అర్థం కావడం లేదు. అరే, ఒక పక్క కన్నా తల్లి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నప్పుడే రాని అమృత ఇప్పుడు తనకెవరూ సంబంధం లేని యశ్వంత్ కోసం హాస్పిటల్కి రమ్మంటే ఆవిడ గారు ఎలా వస్తుందనుకున్నావు శర్వాణి? అదేంటి రేణు, నేను వెళ్ళడిగితే నాకోసం ఒక్కసారి వచ్చి వెళ్ళదా? నీకోసమా? అసలు ఎవరు శర్వాణి నువ్వు? నేను రేణుకని, నువ్వు శర్వాణివి. మనిద్దరం వెర్రిబోగుల వాళ్ళలా ఇంకా అమృత అమృత అని తలుచుకుంటున్నాం కానీ ఆవిడ గారు ఎప్పుడో మనల్ని మర్చిపోయింది. అయినా ఇవన్నీ ఇప్పుడు కొత్తగా నే చెప్తానే నువ్వు తెలుసుకుంటున్నట్టు ఏంటి శర్వాణి డిస్కషన్? అమృత రాదు శర్వాణి. ఏదైనా పనుంటే స్టేషన్కి వెళ్ళిపో, లేదంటే ఇంటికి వెళ్ళిపో. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. రేణు, ముందలా వెటకారంగా మాట్లాడడం ఆపు. అక్కడ నేను అమృతం తీసుకొస్తానని అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అమృత రాదు శర్వాణి, 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 రాదు శర్వాణి. నిజంగా అమృత వచ్చేదే అయితే తను ఇంకా ప్రమీలాదేవి ఇంటిని, ఆ అశోకవర్మ కంపెనీలని పట్టుకుని వేలాడదు. లక్ష్మి ఆంటీ మంచో చెడో మనందరికీ దూరమైంది సరే, మరి కృష్ణమూర్తి అంకుల్ కన్న తండ్రి విషయంలో ఇప్పటి వరకు అమృత ఏం చేసింది? నథింగ్. ఇంకా అమృత వస్తుంది, మనల్ని ఉద్ధరిస్తుంది అనుకోవడం మన భ్రమ శర్వాణి. అయినా ఇంతకాలం అమృత అంటేనే భగ్గుమని మండిపోయే నువ్వేనా ఇవాళ అమృత హెల్ప్ కోసం బయలుదేరింది? నువ్వు నేను వెళ్లి కాళ్ళు పట్టుకున్న అమృత రాదు. నా మాట విని యశ్వంత్ ని రక్షించుకోవడానికి వేరే మార్గ విధిని ఆలోచించు. ఇప్పుడు నువ్వు అమృత దగ్గరికి వెళ్ళటం నాకైతే ఇష్టం లేదు. రేణు, నా తల పగిలిపోతుంది. అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను అమృత దగ్గరికి వెళ్ళకపోతే ఇందుమతి అత్తయ్య అయిన వెళ్ళి అమృత కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడతానంటున్నారు.
ఇంటికి వెళ్తే అందరూ అమృత ఎక్కడా అని అడుగుతారు. వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి? శర్వాణి, ఇంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు. నువ్వు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే సమస్య పెద్దదవుతుందని నువ్వనుకుంటున్నావు. నువ్వు అమృత ఇంటికి వెళ్తే అదే నీకు సమస్య అవుతుందని నేనంటున్నాను. నువ్వు మీ ఇంటికి వెళ్తావో అమృత ఇంటికి వెళ్తావో నీ ఇష్టం. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. అది కాదు రేణు, ఇంత ప్రెజర్లో ఉండి నీ హెల్ప్ కోసమే కదా నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. సొల్యూషన్ చెప్పకుండా పజిల్స్ నాకే వదిలేస్తావేంటి? శర్వాణి, నేనెన్ని చెప్పినా నువ్వు మెంటల్గా ఏదో ఫిక్స్ అయి ఉంటావని నాకు తెలుసు. నీకేది నచ్చితే అది చెయ్యి. బట్ దయచేసి అమృత దగ్గర మాత్రం బెండవుకు ప్లీజ్. ఈ తాయెత్తు చాలా పవిత్రమైనది. ఇది మీ బావ మణికట్టు కట్టు. ఇది మీ బావ ఒంటి మీద ఉన్నంతకాలం ఏ ప్రమాదం జరగదు. మీరు కోరుకున్నట్టే మీ అల్లుడు కోనతో ఈ అమ్మనికి మనువు జరగాలంటే చాలా గండాలను దాటుకోవాలి కోన. సుగుణ, సుగుణ, ఏందయ్యా? సుగుణ, ఆ రోజు కోయిదోరా ఏం చెప్పినాడో గుర్తుండదా? దేని గురించయ్యా? మన అమ్మి పెండ్లి గురించే. కొన్ని గండాలు దాటినాక మన అమ్మి పెండ్లి అల్లుడితో జరుగుతుందని కోయిదోర చెప్పినాడు. మర్చిపోయినావా? అవును, కాని అల్లుడు అచ్చని ప్రేమిస్తున్నాడు గదయ్యా. ఏమే, ఆ కోయిదోర చెప్పింది చెప్పినట్టు జరుగుతుండది. ఆ సామి చెప్పినట్టు మన అమ్మితో పెండ్లి కూడా జరుగుతుంది. ఏందయ్యా ఇది? నీ పిచ్చి కాకపోతే అల్లుణ్ణి ఈ పరిస్థితిలో ఎట్టా బతికించుకోవాలో ఆలోచించకుండా మన అమ్మి పెళ్లి గురించి ఆలోచిస్తా ఉండావా? అర్చన లేకపోతే మన అల్లుడు బతకడు, అల్లుడు లేకపోతే మన అమ్మి బతకదు. ఇప్పుడు ముందు అల్లుణ్ణెట్టా కాపాడుకోవాలో ఆలోచించకుండా ఏదేదో ఆలోచిస్తా ఉండేవేందయ్యా? నిజమేనే. శర్వాణి ఫ్రెండ్ ఒక పెద్ద లాయరట. తను శర్వాణికి ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఒక్కరోజు అల్లుడి కోసం ప్రియురాలిగా నటించడానికి ఎట్టా ఒప్పుకుంటాది? మనకంటే రక్త సంబంధం, మరి అమృత ఎందుకు ఒప్పుకుంటుందయ్యా? ఇప్పుడు అల్లుణ్ణి కాపాడుకోవడం అంతా ఆ అమ్మి మీదే ఆధారపడుంది. అయినా ఆ రోజు కోయిదొర చెప్పినాడు కదయ్యా, ఏ అమ్మాయి వల్లైతే అల్లుడికి యాక్సిడెంట్ జరిగినదో ఇప్పుడు అదే అమ్మాయి వచ్చి పానాలు పోయాలని. మీ బావ చావు బ్రతుకుల మధ్య ఉండటానికి తను ఎంత కారణమో, మీ బావ బ్రతికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా తనే కారణం అవ్వబోతోంది. ఏమే, కోయిదోరా అల్లుడు బతికి బట్ట కడతాడు, ఆ అమ్మాయి వస్తుందని చెప్పినాడు. అమృత వస్తుందే, నాకు కోయిదోర మాట మీద నమ్మకం ఉండదు.
ఇదిగోండి ఎవరం బాబు, కావలసిన సరుకులన్నీ తెచ్చాను. ఇలాంటి చిన్న పనులకు కూడా మా అమృత వదినతో ఫోన్ చేయించుకో. ఆ ఫోన్ ఏదో నువ్వు నాకు డైరెక్ట్ గా చేయొచ్చు కదా. అమృత వదిన తన పనిలో తను బిజీగా ఉంటుంది. కూరగాయలకి సరుకులకు కూడా మా వదినతో నాకు ఫోనా? అలాగే అవుతారు. ఇంట్లో ఎవరు లేరు, కూర్చుంటావా? నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నువ్వు కాఫీ పెడతావా? ఈ అవతారం ఉండగా నువ్వు కాఫీ పెట్టడం ఏంటి బాబు? కిచెన్ ఎక్కడా? అదిగో అక్కడ. అవును, ప్రమీలాదేవి గారు విష్ణువర్ధన్ గారు ఎవరు కనిపించరే? చెల్లికి షాపింగ్ కోసం బయటకు వెళ్లారు. ఎప్పుడొచ్చినా మీరు ఇదే మాట చెప్తారు. మీ అమ్మవాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండగా నేను చూడలేదు. ఈ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను అమృత. పిచ్చి శర్వాణి, ఈ అమృత జీవితమే నీ సొంతం. అలాంటిది నీకోసం ఈ 2 చేతుల్ని ఇవ్వలేనా? ఇదిగో అభిరామ్ బాబు, ఎక్స్ప్రెషన్ మార్చింది చాలు, వెళ్ళి డోర్ ఓపెన్ చేయండి. లోపలికి రండి. కూర్చోండి. కాఫీ రెడీ. అభిరామ్, నేను అమృతని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా మేడం? ఏంటి మేడం అలా షాక్ అయ్యారు? మా అమృత వదిన మిమ్మల్ని వెతుక్కుంటూ ఎన్నోసార్లు వచ్చింది. అప్పుడు మీరు మా వదినతో ఇలాగే మాట్లాడి బాధ పెట్టారు.
మర్చిపోయారా శర్వాణి మేడం? అవతార్, నేను నీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు. అమృతని కలవడానికొచ్చాను. అభి, అమృత ఎక్కడుంది? అమృత ఆస్ట్రేలియా వెళ్ళింది. ఆస్ట్రేలియా వెళ్ళిందా? అవును. మా వదిన ఇప్పుడు అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కదా. కంపెనీ వ్యవహారాల్లో దేశ దేశాలు తిరగడం కామనే. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే చెప్పండి, నేను మా వదినకు మెసేజ్ పాస్ చేస్తాను. అవతార్, అమృత ఇండియా ఎప్పుడొస్తుంది? మా అమృత వదినతో శర్వాణి మేడంకి ఏంటో పని. ఊరికే తెలుసుకుందామని. అవతార్, నేను శర్వాణిని. నాకు ఈ వెటకారం మాటలు నచ్చవు. మీరు శర్వాణి అయితే నేను అమృత వదిన మనిషిని. సో వాట్? మీరు బెదిరిస్తే భయపడిపోవడానికి ఇది మీ అడ్డా కాదు, మా అమృత వదిన అడ్డా. ముందు మీకు మా అమృత వదినతో పనేంటో చెప్పండి. మా వదిన ఎప్పుడు వస్తుందో, మిమ్మల్ని ఎప్పుడు కలుస్తుందో అపాయింట్మెంట్ ఇస్తాం. అవతార్, ఇప్పుడు చెప్తున్నాను, నోట్ చేసుకో. నేను ఒక మెట్టు దిగి వచ్చాను కదా అని నీకు మీ మేడం గారికి నేను చులకనైపోయానేమో. నీకే ఇంత పొగరుంటే మీ మేడం గారికి ఎంత పొగరుంటుందో అర్థం చేసుకున్నాను. నీకు మీ మేడంకి ఈ శర్వాణి అంటే ఏంటో చూపిస్తాను. నాలో పాత శర్వాణిని చూస్తావు నువ్వు. సంయుక్త, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా?